గైస్ మీరందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఫస్ట్ ఆన్ నెట్ రివ్యూస్ ఇస్తున్నాను. కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. సో లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో. రివ్యూ ఆఫ్ షంబాలా స్టారింగ్ మన ఆది, అర్చన అండ్ స్వసిగా. ఇక స్టోరీ విషయానికి వస్తే 1980s లో సెటప్ అయిన ఒక విలేజ్ షంబాలాలో ఒక మీటియార్ పడుతుంది. మీటియార్ అంటే ఉల్కా. ఉల్కా ఇన్ ద సెన్స్ మనకు తోక చుక్క అనొచ్చు. తోక చుక్క అనేది ఈ విలేజ్ పైన పడుతుంది. అక్కడి నుంచి మనకు అనుకోరాని సంఘటనలు జరుగుతూ ఉంటాయి విలేజ్ లో. ఒక స్ట్రేంజ్ థింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఈ స్ట్రేంజ్ థింగ్స్ కి విలేజర్స్ అందరు భయపడతా ఉంటారు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేద్దాము, ఈ ప్రాబ్లమ్ ని ఎలా రెక్టిఫై చేద్దాం, ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏందనేది సినిమా కథనం. సో గైస్, క్యారెక్టర్స్ విషయానికి వస్తే మన హీరో ఆది కి ఆఫ్టర్ అ లాంగ్ టైం చాలా మంచి క్యారెక్టర్ పడ్డదని చెప్పొచ్చు. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ చాలా సటిల్ గా, చాలా స్మూత్ గా, ఎక్కడైతే ఎమోషన్స్ రిక్వైర్డో అక్కడ పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళాడు. టెరిఫిక్ అంటే టెరిఫిక్ అని చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్, చాలా బాగా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ యుగేందర్. చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆది అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం అర్చనకి కూడా చాలా మంచి క్యారెక్టర్ పడ్డది. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. స్వసిక ఎవరి క్యారెక్టర్స్ లో వాళ్ళు చాలా బాగా చేశారని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఇంకా సినిమా విషయానికి వస్తే మన ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంది అని కంపేర్ చేసుకుంటే, ఫస్ట్ హాఫ్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేసుకుంటా వస్తారు. అండ్ ఇంటర్వెల్ పాయింట్ వచ్చేసరికి మాత్రం బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఆ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతుందో అది ఫెంటాస్టిక్, టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ గా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లెంతీ అనిపిస్తుంది, కానీ ఆ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతుందో ఆ దాని వల్ల ఎస్ గుడ్ ఫస్ట్ హాఫ్ అనొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ కమింగ్ సెకండ్ హాఫ్ లో ఏముంటది, ఏం ఉండబోతుంది, ఏం జరుగుతుంది, ఏం ట్విస్ట్స్ ఉంటాయి, ఏం టర్న్స్ ఉంటాయి, ఎలా ఆది గారు ఒక ఏథిస్ట్ అయి ఉండి, నాన్ బిలీవర్ ఆఫ్ గాడ్ అయి ఉండి ఎలా ముందుకెళ్తాడు, ఆ ఈవిల్ తోని ఎలా ఫైట్ చేస్తాడు అనేది మనకు ఒక ఏన్షియంట్ ఈవిల్, ఒక పురాణ కాలం ఈవిల్ తోని ఎలా టాస్క్ అనేది ఎలా చేస్తాడు అనేది కథ మనకు సెకండ్ హాఫ్ లో జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో జరుగుతుంది. సో గైస్, ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం టెరిఫిక్, గుడ్ ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఫ్లో లో కంటిన్యూ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ సెకండ్ హాఫ్ అంతా బాగుంటుంది, కానీ క్లైమాక్స్ కొద్దిగా డౌన్ అనిపించింది నాకు. అండ్ సినిమాటిక్ లిబర్టీస్ చాలా యూజ్ చేశారు. అండ్ ఓవరాల్ గా బాగుంది సినిమా. ఇట్స్ అ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఆదికి ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు, ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ సినిమా ఓవరాల్ గా ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. విఎఫ్ఎక్స్ ఇంకా బాగుంటే ఇంకా బెటర్ గా ఉంటుండే, కానీ గివెన్ ద బడ్జెట్ ఎంత అవుతుందో దాని ప్రకారం చేశారని క్లియర్ కట్ గా అనిపిస్తుంది. విజువల్స్ బాగున్నాయి. అండ్ ఆ విలేజ్ లో చూపించిన సీన్స్ ఇవన్నీ, ఆ విజువల్స్ అన్ని టెరిఫిక్ అంటే టెరిఫిక్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. యుగేందర్ డైరెక్షన్ వెరీ గుడ్ డైరెక్షన్, చాలా బాగా అంటే చాలా బాగా చేశాడు. అండ్ ఆది కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి ప్రెజెంట్ చేశారు. స్టోరీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బాగా తీసుకెళ్లాడు ముందుకి. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ అ గుడ్ మూవీ. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ అ గుడ్ మూవీ. యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇన్ థియేటర్స్ లో తప్పకుండా చూడండి. ఎస్పెషల్లీ గైస్ చూస్తున్న వాళ్ళు, మీరు మీ నియర్ బై థియేటర్స్ లో టికెట్స్ బుక్ చేసుకొని తప్పకుండా ఈ సినిమా చూసి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ మూవీ లవర్స్, చిన్న సినిమా లవర్స్ ఎవరైనా ఉంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.